సంతోష్ కాసర్లా చిన్నోడిని ఉయ్యాలలో వేసి పేరు పెట్టిన. సో నేనైతే మెహందీ పెట్టించుకుంటున్నా. వచ్చిన వాళ్ళకి ఏదైనా ఒకటి మనకు గిఫ్ట్ లాగా ఇస్తే మంచిగా ఉంటది కదా. సప్పుడు చేస్తుంటే కవర్స్ అప్పుడే వస్తుంది. సరే సరే మాట్లాడు. మంచి మొక్కుండి మంచిగా దేవునికి చెప్పినవా? శివుడి గురించే కాదు, ఇది మల్లన్నకు కూడా సంబంధిస్తుంది. కన్నేలే చిన్ని తండ్రులు మా మమ్మీ మంచిగా వచ్చిన పేరు. నన్ను మరీ పొట్టిగా ఉన్నాను నీ ముందు కోపంగా చూస్తున్నావు, చూడకు నాన్న ప్లీజ్. ఓకే మనం కుటుంబం ఏడుకోము. మామయ్య హలో నమస్తే వనకం, నేను మీ సంతోష్ కాసర్లా. అందరు ఎట్లున్నారు, మంచిగున్నారా? సో ఈ వీడియోకి అయితే ఇంట్రో లేదని చెప్పేసి ఇట్లా కూర్చొని అయితే ఇంట్రో చెప్తున్నా. అయితే ఇక మా చిన్ని కూనగాడిని అంటే మా చిన్నోడిని ఉయ్యాలలో వేసి పేరు పెట్టినాం కదా, మరి దానికి మేము చేసిన ఏర్పాట్లు ఎట్లున్నాయో ముందు చూడండి. సో మా బేబీది క్రాడల్ సెరమనీ అయితే 21 daysకి. సో నేనైతే మెహందీ పెట్టించుకుంటున్నా. అఖిల మెహందీ అని ఉంటుంది ఇన్స్టా పేజ్లో. నేను చూసే డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. ఇంకొక హ్యాండ్ కూడా స్టార్ట్ అయింది. ఇక అట్లా మా కూనమ్మగాడు ఉన్న అమ్మాయి అయితే మెహందీ అయితే పెట్టించుకున్నారు ఫ్రెండ్స్. సో 21 days క్రాడిల్ అండ్ నేమింగ్ సెరమనీ కోసం అయితే వచ్చిన వాళ్ళకి ఏదైనా ఒకటి మనకు గిఫ్ట్ లాగా ఇస్తే మంచిగా ఉంటుంది కదా అని శుభకార్యాలకి. సో మేము ఏదైనా రిటర్న్ గిఫ్ట్స్ పేజెస్ ఉన్నాయా అని చెప్పి మంచిగా సెర్చ్ చేస్తే ఇన్స్టాలో మాకు కనిపించిన పేజ్ అయితే ఈ సప్పుడు చేస్తుంటే కవర్స్ అప్పుడే వస్తుంది. సరే సరే మాట్లాడు. సో ఇన్స్టాలో సెర్చ్ చేస్తే ప్రియా రిటర్న్ గిఫ్ట్స్ అనే పేజ్ అయితే కనిపించింది. వాళ్ళ పేజ్ మొత్తం చెక్ చేసి వాళ్ళతో మాట్లాడిన తర్వాత ఇక వీళ్ళ దగ్గర అయితేనే బెస్ట్ అని చెప్పేసి మేమైతే మా దగ్గరకు వచ్చే ఫ్రెండ్స్ కానీ రిలేటివ్స్కి కానీ రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి ఇవన్నీ అయితే ప్యాక్ చేసినాం అన్నట్టు. తర్వాత ఇక ఇప్పుడు జరిగేది అయితే పురుడు బియ్యం ఇచ్చుడు అన్నట్టు. అంటే మా ఇద్దరిని కూర్చోబెట్టి మాకు ఇట్లా ఒళ్ళో బియ్యం పోస్తారంట 5 సార్లు ఒక్కొక్కరు, 5 ముత్తైదువులు. అయితే ఇది ఇంతకుముందు అయితే మా ఇంట్లో ఎప్పుడు జరగంగానే అయితే నేను చూడలేదు, ఇదే ఫస్ట్ టైము. ఇక ఒళ్ళో ఇట్లా బియ్యం పోసుకుంటూనే మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటారు అన్నట్టు. మంచిగా మొక్కుకో, తొందరగా ఇల్లు కట్టాలని మొక్కుకో. ఇక ఒకరి తర్వాత ఒకరైతే పురుడు బియ్యం అనేది అయితే పోసుకుంటూ మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చిళ్ళు అన్నట్టు. ఇక అది అయిపోయిన తర్వాతనైతే ఇక మంగళారతి ఇచ్చిళ్ళు మా ఇద్దరికి. అట్లా మంగళారతి ఇచ్చుడు అయిపోయిన తర్వాత ఇకనైతే మేమిద్దరం అయితే వెళ్ళి దేవుని దగ్గరికి వెళ్ళి మంచిగా దండం పెట్టి మొక్కుకున్నాము. కాళ్ళు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటా అంటే ఇక మా కూనమ్మగాడు గమ్మతైన పని చేసి మంచి మొక్కుండి మంచిగా మనకే ఇల్లు కావాలి తొందరగా. దేవునికి చెప్పినవా? ఫ్రెండ్స్ నేనైతే ఫస్ట్ క్రాడల్ ఏదైతే ఫంక్షన్ జరుగుతుందో ఆ డ్రెస్ వేయకుండా డిజైన్ చేయించింది ఇది వేస్తున్నాను అనమాట. ఇది మా ఆయనకి ఇష్టమైన డ్రెస్, అంటే శివమాల వేసుకుంటారు కదా, సో అందుకని దేవుడి పేరు మీద ఒక క్లాత్ తీసుకొని డిజైన్ చేయించామన్నమాట. అది కూడా లేపాక్షి డిజైనర్ స్టూడియో, మీకు ఆల్రెడీ తెలుసు, నేను ఎప్పుడు తన దగ్గరే కుట్టించుకుంటాను. సో లావణ్య గారు స్టిచ్ చేశారు అండ్ ₹1 కూడా తీసుకోలేదు, ఎందుకంటే ఫస్ట్ డ్రెస్ కదా మా బేబీకి డిజైన్ చేసింది తను, అందుకని తీసుకోలేదు. నాకైతే డ్రెస్ చాలా బాగా నచ్చింది. అండ్ ఇంకొకటి ఏంటంటే శివుడి గురించే కాదు, ఇది మల్లన్నకు కూడా సంబంధిస్తుంది. నాకు మల్లన్న అంటే మస్తు ఇష్టం అనమాట. సో మల్లన్న మాల వేసుకునేటోళ్ళు కూడా గీ డ్రెస్సే వేసుకుంటారు అనమాట. అందుకని చెప్పేసి ఇది అట్లా కూడా వస్తుంది అన్నట్టు, అందుకని నేను డిజైన్ చేయించేసిన. సో బ్యాంకెట్ హాల్కి అయితే స్టార్ట్ అయిపోయాం. నేనైతే బేబీని క్యారీ చేస్తున్నా, మా చిన్నోడిని అక్కడికి వెళ్ళాక రెడీ అవ్వాలి. సో చూసిండ్రు కదా ఇక ఇప్పుడు బ్యాంకెట్ హాల్ దగ్గర ఎట్లుంది, మేము ఎట్లా రెడీ అయినామో చూడండి. ఇక డెకరేషన్ వర్క్ మొత్తము జై హనుమాన్ ఈవెంట్స్ అని ఇన్స్టా పేజ్ వాళ్ళు చేసిళ్ళు. క్రాడిల్ ఏమో క్రాడిల్ బై కృష్ణ అని ఇన్స్టా పేజ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. సుచిత్రకు మేకప్ ఏమో స్వాతి మేకోవర్ అని ఇన్స్టా పేజ్ వాళ్ళు చేసిండ్రు. అండ్ సుచిత్ర జ్యువెలరీ వచ్చేసి నిహిరా ట్రెండ్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నాము. సో వీళ్ళందరి పేజెస్ లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, ఒకసారి చెక్ చేయండి. నచ్చితే మీరు కూడా వాళ్ళని కాంటాక్ట్ అవ్వండి. తర్వాత ఉయ్యాలలో వేయడానికి అయితే ఇక మొత్తం ఉయ్యాలను అయితే రెడీ చేసి పైన పట్టు చీర వేసినాం అన్నట్టు. ఇది మా కూనమ్మ గాంధీ పట్టు చీర.
చిన్ని కన్నేలే చిన్ని తండ్రులు. ఉయ్యాలలో వేయడానికి ముందైతే ఇక ఇటు నుంచి అమ్మ నాన్న, అటు నుంచి ఏమో సుచిత్ర వాళ్ళ బాబాయ్ పిన్ని ఇక ఉయ్యాల మీద నుంచి ఒకసారి ఉయ్యాల కింది నుంచి ఒకసారి ఇట్లా ఇచ్చిపుచ్చుకుంటూ ఉంటుండే. అచ్యుతానంద జోజో ముకుంద లాలి పరమానంద ఇక ఉయ్యాల లేసుడు ఇక లాలిపాటలు మొత్తం అయిపోయిన తర్వాత ఇక పేరు చెప్పాలి కదా చెవులో. ఇక ఎవరు ముందు చెప్పుడు నువ్వా నేనా అనుకొని ఇక ఇద్దరం కలిసి ఒకేసారి చెప్దామని చెప్పేసి ఇక మేము ఇద్దరం కలిసి అయితే ఒకేసారి చెవులో చెప్పినాం. ఇక ఆ తర్వాత అమ్మును నాన్న చెప్పిండ్లు, తర్వాత ఇక సుచిత్ర వాళ్ళ బాబాయ్ ఉన్న పిన్ని చెప్పిండ్లు, తర్వాత మామయ్య చెప్పిండు. ఇక తర్వాత సర్లక్క ఇక మామూనికి చెవులో పేరు చెప్పి ఇక ఉంగరం అయితే తొడిగింది. మాకు కూడా బట్టలు తీసుకొని వచ్చింది. ఇక హాస్పిటల్ దగ్గర నుంచి మేము ఇంటికి వచ్చే రోజు అయితే సర్లక్క దగ్గర ఆశీర్వాదం తీసుకుందాం అని చెప్పేసి చూసిన ఉండే, కాకపోతే అక్కకు వేరే మీటింగ్ ఉండి అక్కడికి వెళ్ళింది. సో ఆ రోజు కుదరలేదని ఇప్పుడైతే ఆశీర్వాదం అయితే తీసుకున్నాము. ఐ లవ్ యూ సో మచ్. నేను ఖచ్చితంగా వచ్చి మీ ఇంట్లోనే ఉంటా 2-3 days. ఖచ్చితంగా నీకు ఎప్పుడు రావాలంటే అప్పుడు వచ్చేసి ఆల్వేస్ వెల్కమ్, ఆల్వేస్ వెల్కమ్. మా మమ్మీ ఇక మేము స్టేజ్ మీద ఇట్లుంటే ఇక వచ్చిన చుట్టాలు దోస్తులు అందరైతే ఇక వాళ్ళు చెవులలో చెప్పుకున్నారు, పేర్లు చెప్పుకున్నారు. ఇక మాకైనా చెప్తారా లేదా అన్నట్టు ఇక చూస్తూ ఉండే. ఇక లేట్ చేయకుండా ఇక నేమ్ అయితే రివీల్ చేద్దాం అని చెప్పేసి ఇక స్టార్ట్ చేసినాం అన్నట్టు నేమ్ రివీల్ది. ఓకేనా, రెడీ 1 2 3. శివుడిని పెట్టినప్పుడే కనుక్కోవాల్సింది. ఇక ఆ తర్వాత నా దోస్తులతోటి అంటే మా అశోక్ గాన్ తోటి, మా సురేష్ భయ్య తోటి, మహి తోటి అండ్ స్కూల్ దోస్తులతోటి జరసేపు ముచ్చట్లు పెట్టినా అన్నట్టు. ఇక ఆ టైంలో మైక్ అనేది కరెక్ట్గా పనిచేయకపోవడం వల్ల వాయిస్ అనేది రాలేదు. చాలా మాట్లాడుకున్నాం, అవన్నీ అయితే ఇక్కడ వినిపించలేదు. హాయ్ అమ్మా. ఇక అమ్మమ్మ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకో. నాకెళ్ళి కోపంగా చూస్తున్నావు, చూడకు నాన్న ప్లీజ్. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మ అయితే దాసన వాళ్ళ అమ్మ అనమాట. నెక్స్ట్ వచ్చేసి పూజక్క, తిని మా ఇంటి దగ్గరే ఉంటుంది. పాత వీడియోస్లో అనన్య ఉంది కదా వాళ్ళ మమ్మీ. ఇంకా అయితే రమా ఆంటీ అండ్ ముస్లిం ఆంటీ మా అత్తమ్మ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళిద్దరు. అండ్ మా తాతయ్య నానమ్మ చూసారు కదా మీరు లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో కూడా. అండ్ ఈ చరణ్ అన్న అనితక్క వాళ్ళైతే మా బిల్డింగ్ పైనే ఉంటారనమాట. తర్వాత మాట్లాడుతూ ఈయన సైలెంట్ గా ఉన్నాడు, ఫోటో దిగుతాడు చూడండి. వీళ్ళైతే మా బాబేలు పిన్నిలు అనమాట. ఉంగరాన్ని ఎట్లా పట్టుకోవాలి పైది కనపడాలా? వీళ్ళైతే మా బాలుబాబాయ్ అండ్ రాని పిన్ని, మా చెల్లె కూడా మా ఆద్య మమ్మీ. కూర్చుకుంటున్నాయి ఇవి అందుకని క్రాస్ ఉంటున్నా. ఇక వీడైతే మా మహి తమ్ముడు అనమాట. ఇంకా అమ్మ నాన్న. ఇక బాపురెడ్డి అంకుల్ మా నాన్న దోస్తు. ఇక ఈ సిస్టర్ వచ్చేసి అఖిల సిస్టర్ అనమాట, వాళ్ళ ఫ్యామిలీ. ఇక మా బస్తీ లీడర్ లక్ష్మీనాథ్ అన్న ఆనంద్ అన్న. లక్ష్మీనాథ్ అన్న తన బిజీ వర్క్స్ వల్ల రాడేమో అనుకున్నా, కాకపోతే వచ్చినందుకు థ్యాంక్ యూ అన్న. ఇక మా తమ్ముడు రమేష్, ఇంకిద్దరు అయితే రాలేదు, తప్పించుకున్నారు. తర్వాత ఇక మా చెల్లి పూజ ఇక పిన్ని, వీళ్ళందరూ ఇక నా స్కూల్ దోస్తులు. అందులో బ్లూ కలర్ టీషర్ట్ వాడు మాత్రము నాగరాజు, వాడు ఒక స్పెషల్ క్యాండిడేట్ అన్నట్టు నా లైఫ్లో. ఇక వీడేమో సంతుగాడు నా తమ్ముడు. ఇక వీళ్ళైతే మీకు తెలుసు కదా వీడియోస్ చేస్తుంటారు, దీపికా నరేష్ అన్నోళ్ళు, మా ముద్దుల మిదు. అండ్ వీళ్ళు కూడా మీకు తెలుసు కదా జగదీష్ అన్న తోటి వీడియోస్ చేస్తూ ఉంటారు. ఇక ఇప్పుడైతే మా అమ్మమ్మను తాత వాళ్ళు, మై డార్లింగ్ నాని అన్నమాట. ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది రజితక్క. ఈ అక్క అయితే మా ఇంటి దగ్గరే ఉంటుంది, వాళ్ళ పాప కీర్తన, దీని పేరు ప్రియాంక, నా ఫ్రెండ్ అనమాట. అంతే మన కుటుంబం ఏడుకో. ఇంకా శంకర్, సంగీత మీకు తెలుసు కదా నా తమ్ముడు, ఇంకా నా మరదలు. అన్న నేను మరీ పొట్టిగా ఉన్నాను నీ ముందు, ఏమొద్దు ఇక్కడే ఉండి. షాన్పాల్ అన్న ఇక మీ అందరికి తెలుసు కదా ఫ్యామిలీ వీడియోస్ చేస్తూ ఉంటాడు. ఎలా ఉంటాడన్నా అయితే అక్కడ చూపి నాకు ఎట్లా అట్లా వద్దు, అట్లా వద్దు పెట్టాను. సంతు లెక్కనే ఉన్నాడు కదా. ఇక మన స్మైలింగ్ స్టార్ శ్రవణార్య అన్నట్టు. ఇంకా తాతయ్య బాబాయ్లతోటి ఒక ఫ్యామిలీ ఫోటో అనమాట. దీంట్లో మా డాడీ మిస్ అయ్యాడు, అప్పుడే బయటికి వెళ్ళాడు.
ఇక ఇప్పుడు మీరు చూస్తున్నది మా మల్లేష్ యాదవ్ అన్న. హాయ్, ఏం పేరు అన్న? షాన్విక్. రుద్విక్ షాన్విక్. మంచిగా వచ్చింది పేరు. ఇప్పుడు మీరు చూస్తున్నది మా సంతోష్ కుమార్ అన్న. ఇక మొత్తం ఫ్యామిలీ రమ్మంటే ఎట్లా వచ్చిల్లంటే తండ్రి కొడుకు 3 తరాలు కలిసి వచ్చిల్లు అన్నట్టు. అన్న నాకు మంచి సపోర్ట్ అన్నట్టు, బ్యాక్ సపోర్టు. ఇక మా మహి వాళ్ళ వైఫ్ మా చెల్లి. రారే మేనమామ మామయ్య. ఏమో పెద్దది బ్యాగ్ పట్టుకొని వచ్చింది. బ్యాగే పెద్దది. ఇక వీడైతే అశోక్ గాడు మా అన్న, నా దోస్తు, నా బావ. రిక్వెస్ట్ ఇందాక సూర్యాస్త ప్లేట్ నుంచి కేరా మొక్కలు తీసుకుంటే వీడియో తీస్తారు, కట్ చేయమని చెప్పాలి. ఇక మా సురేష్ భయ్య రీసెంట్ గానే మ్యారేజ్ చేసుకున్నాడు. వదినని తీసుకొని రమ్మంటే రాకుండా ఒక్కడే వచ్చిండు. ఇటు హెడ్ లేకపోతుంది. ఇక మా బావున్న అక్క అన్నట్టు మా కళ్యాణ్ అల్లుడైతే ఇక పట్టించుకోలేదని అలిగిండు. ఫైనల్లీ ఫంక్షన్ అయిపోవడానికి వచ్చింది. మేమైతే ఇంకొక ఫోటో కూడా దిగలేదు అందుకని, సో డాడీ కూడా దిగలేదు. ఇక సాయి మీ అందరికి తెలుసు కదా పాపం, ఇక వచ్చిన వాళ్ళని చూసుకున్నాడు, అటు ఇటు తిరుగుడు, ఇక మస్తు కష్టపడ్డాడు. అందుకే లాస్ట్కి వచ్చిండు ఫోటో దిగడానికి. ఇక ఇక్కడ మా మామయ్య వాళ్ళ దోస్తు, ఇక మా మామయ్యనైతే మనవన్ని ఎత్తుకొని ముసిపోతా ఉన్నాడు. అట్లనే పట్టుకున్నాను. చూడండి అది చూడండి తొందరగా. ఇక అట్లా ఫ్యామిలీ ఫొటోస్ కూడా అయిపోయినాయి కదా. ఇక మీకు చెప్పడం మర్చిపోయినా, ఈ టోటల్ ఫోటోగ్రఫీ అండ్ వీడియోస్ తీసింది అయితే లిటిల్ స్పార్క్స్ అనే ఇన్స్టా పేజ్ వాళ్ళ పేజ్ని కూడా కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చెక్ చేయండి. మాకైతే మంచిగా తీసిళ్ళు వీడియోస్ కానీ ఫొటోస్ కానీ, మంచిగా అనిపించింది. మాకు బాగా నచ్చాయి అనమాట వీడియోస్ అండ్ ఫొటోస్. సో ఫ్రెండ్స్, ఫైనల్గా హ్యాపీగా అయితే ఫంక్షన్ అంతా కంప్లీట్ అయిపోయింది. బట్ రిటర్న్ గిఫ్ట్స్ మాత్రం ఇంటి దగ్గరే ఉండిపోయాయి. కొన్ని తీసుకొచ్చాము, కొన్ని అయితే మాత్రం కొంతమందికి ఇవ్వడం జరిగింది. కొంతమంది ఆల్రెడీ స్టార్టింగే వెళ్ళిపోయారు మేము తీసుకొచ్చే టైం వరకు. అండ్ కొంతమందికి ఇచ్చాం, బట్ ఆ వీడియో అయితే రికార్డ్ చేయలేదన్నమాట. సో అందుకని ఆ వీడియో మీకు ఇక్కడ పబ్లిష్ చేయలేకపోతున్నాము. సో మొత్తం మీదనైతే అట్లా ఉయ్యాల లేచి పేరు పెట్టుడు మొత్తం అయితే కంప్లీట్ అయిపోయింది. మేమైతే మస్తు హ్యాపీగా ఫీల్ అయినాం. ఈ వీడియో చూసి మీరు కూడా హ్యాపీగా ఫీల్ అయ్యింది అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియో తోటి కలుసుకుందాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి, ఎందుకంటే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. లవ్ యూ ఆల్. ఉంటాం వల్ల బాయ్. జై హింద్.